కొట్టినప్పుడు వారు ఏడుస్తున్నారు అనుకున్న మనం కొట్టిన దెబ్బలకి వెంటనే మనం కొట్టడం ఆఫ్ చేస్తాం. మనం ఎంత కొట్టినా వాళ్ళు వేడడం లేదంటే వాళ్ళు ఏడ్చే వరకు కూడా మనం ఏం చేస్తాం? కొట్టడానికి ప్రయత్నిస్తాం. అంటే కొట్టినా సరే ఏడవటం లేదు, మాట్లాడటం లేదు అంటే దాని అర్థము వాడికి దెబ్బ తగులుతుంది లేదని కాదు, తగిలిన దెబ్బను వాడు భరించుకుంటున్నాడని అర్థం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువైన వారికి కొరడా దెబ్బలు కొట్టినా, ఆయనను చిత్రహింసలు పెట్టినా, ఆయనకు శిలువ మరణ శిక్ష వేసినా కూడా ఆయన నోరు తెరవలేదంటే ఆయనకు ఆ శ్రమ తెలియడం లేదని కాదు. ఆయన నోరు తెరిస్తే ఆయన ఏ రక్షణ సంకల్పం కలిగి వచ్చాడో, ఏ కారణము చేత ఈ లోకానికి ఆయన వచ్చాడో ఆ కారణము నెరవేరదు, ఆ వాగ్దానము నెరవేరదు, ఆయన వచ్చిన పని జరగదు. నశించుకోవచ్చున్న వారిని ఆయన ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. గనుక పిల్లల యేసుక్రీస్తు ప్రభువైన వారు నోరు తెరిస్తే ఏం జరగదు? అమ్మ, రక్షణ కార్యము జరగదు. కనుక ఆయన ఏం చేయలేదు? నోరు తెరవలేదు. దైవజనుడైన దేవదాసయ్య గారు చెప్తున్నారు, నోరు తెరవలేదు అనగా తనను తాను తగ్గించుకున్నాడు. ఏం చేశానండి? ఆయన ప్రశ్నించవచ్చు, నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష వేస్తున్నారని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రశ్నించవచ్చు. కానీ ఆయన ఏం చేయలేదు? నోరు ఏమాత్రం కూడా తెరవలేనట్టుగా మనం చూస్తున్న వారు విన్నాం. బైబిల్లో కొంతమంది ఈ పశ్చిమ బుధవారపు దినాన తమ్మును తాము తగ్గించుకున్న వారిని గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఆది కాండము 18వ అధ్యాయము. ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని పఠించుకుందాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. పిల్లరా, చదవబడిన వాక్యములో మనం ధ్యానించినట్లయితే అబ్రహాము మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఈ యొక్క అబ్రహాము దేవుడు చెప్పగా దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడంటే, ఆ కాలములో ప్రసిద్ధి పొందిన ధనవంతులలో ఒక ధనవంతుడు అబ్రహాము. అట్టి స్థితిలోనికి వెళ్ళినటువంటి అబ్రహాము దేవునితో ప్రార్థిస్తున్నాడు, లేక మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, దేవా, నేను ధూళినై ఉన్నాను, నేను ఏమై ఉన్నాను? బూడిదనై ఉన్నాను. పిల్లరా, ధూళి బూడిదలు ఎక్కడుంటాయి? మన కాళ్ళ క్రింద ఉంటాయి. మన కాళ్ళ కింద మనకి ధూళి అంటుకుంటుంది. దీన్ని కాల్చితే అదేమవుతుంది? బూడిదవుతుంది. పిల్లరా, ఎంతో ఆశీర్వదించబడిన ఈ యొక్క అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, విశ్వాస పితామహుడైనటువంటి అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను బూడిదనై ఉన్నాను, నేను ధూళినై ఉన్నాను. పిల్లరా, ఈ యొక్క మాట ఈయన చెప్పడమును బట్టి దేవుడు అబ్రహాముని ఏం చేసిన వారు ఉన్నారంటే మరింత హెచ్చించిన వారు ఉన్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్తూ అంటున్నటువంటి మొట్టమొదటి మాట, విశ్వాస జీవితానికి మొట్టమొదటి మెట్టు తగ్గింపు. దేవుడిలో మనం బలపడాలంటే, దేవుడిలో మనం స్థిరపడాలంటే, ఆయన యందు మనం విశ్వాసము కలిగి జీవించాలంటే మనము ఎక్కవలసిన మొట్టమొదటి మెట్టు తగ్గింపు. మనలో మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి. అబ్రహాము ఆశీర్వదించబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా తగ్గించుకున్నాడు. కనుక అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే హెచ్చించిన వాడు ఉన్నాడు. కనుక పిల్లరా, ఈ యొక్క అబ్రహాము తగ్గించుకుంటున్న బట్టి ఏం జరిగిందంటే, అబ్రహాము దేవునికి ఒక స్నేహితుని వలె ఉన్నాడు. దేవునితో ఒక స్నేహితుని లాగన ఆయన మాట్లాడుతున్న వాడు ఉన్నాడు. కనుక తనను తాను తగ్గించుకున్నట్టు వల్ల దేవునికి ఆయన ఎలా ఉన్నాడు? స్నేహితుడిగా ఉన్నాడు. కనుక పిల్లరా, మనము తగ్గించుకున్నప్పుడు మనము కూడా దేవునికి ఎలాగ ఉండగలమట? స్నేహితులుగా ఉండగలిగిన వారు ఉంటాం. కనుక పిల్లరా, మరొక విషయాన్ని 2వ వరుసలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని పఠించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని పఠించుకుందాం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. చాలండి.
పిల్లల చదవబడిన వాక్యములో మనం ధ్యానించినట్లయితే రెండవ వరుసలోనికి తగ్గించుకున్నారు ఎవరు అని అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. చెప్పండి ఎవరు? మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, ఎందుకంటే మార్నింగ్ అంతా మీరు దేవాలయంలో ఉన్నారు కాబట్టి మీరు అలసిపోయారని నాకు తెలుసు. మీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. సో ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, జస్ట్ కొన్ని నిమిషాలు, ఒక 7 మాటలు స్పీడ్గా చెప్తాను. పిల్లల రెండవ విషయానికి మనం వెళ్ళినట్లయితే బాప్తిస్మం ఇచ్చు యోహాను తనను తాను తగ్గించుకున్నాడు. పిల్లల ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క పని ఏమిటి చెప్పండి? పేరులోనే ఉందండి, ఏం చేయడం? బాప్తిస్మం ఇవ్వడం. కాబట్టి పిల్లరా, నశించుకోవచ్చున్న అనేకులైన వారిని దేవుని కన్నా ముందు వచ్చి మార్గమును సరళము చేయటానికి, దేవుని మార్గమును సరళము చేయడానికి నిర్ణయించబడి యేసయ్య కన్నా ఒక 6 నెలలు పెద్దవాడై ఈ నరలోకానికి వచ్చి అనేక మందికి బాప్తిస్మ కార్యక్రమాలు ఇస్తూ మోక్ష మార్గములో నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహాను. వినండి, లోకముతో గాని పాపముతో గాని సంబంధం లేకుండా దేవుని యందు విశ్వాసముతో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహానును ఆ ప్రజలందరూ అనుకుంటున్నారంట, ఇదిగో మన కొరకు ఒక మెస్సీ వస్తానన్నాడు కదా, మన కొరకు ఒక రక్షకుడు వస్తానన్నాడు కదా, ఆ రక్షకుడే ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను, ఆ మెస్సయే ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను అని అక్కడ ఉన్న వారందరి యొక్క మనసు బాప్తిస్మం ఇచ్చు యోహాను యొద్దకు వెళ్తే, కానీ ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను అంటున్నటువంటి మాట ఏమిటంటే 11వ వచనం నుండి 11వ వచనంలోనే మనం చూసినట్లయితే, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు. ప్రియులారా, దేవుని పని కొరకు ఏర్పరచబడి ఒక్కడిగానే ఉండి, మీకు చెప్పాను, లోకముతో కానీ పాపముతో కానీ సంబంధం లేకుండా ఈ యొక్క ఒంటరి జీవితాన్ని జీవిస్తూ అనేకమైన వారిని దేవుని మార్గానికి నడిపిస్తూ ఒక బోధకునిగా, ఒక ప్రవక్తగా, ఒక దైవజనునిగా అనేక మందిని నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్నటువంటి ఈ యొక్క యోహాను యేసయ్య దృష్టిలోనికి వచ్చేసరికి తనను తాను తగ్గించుకున్నటువంటి మాట, ఇదిగో నేనే రక్షకుని అనుకుంటున్నారు, ఇదిగో నాకన్నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అట్లీస్ట్ కనీసం ఆయన కాళ్ళకు ఉన్న చెప్పులు తీయడానికి నేను పాత్రుణ్ణి. చూడండి ఎంతలా తగ్గించుకున్నాడు. ప్రియులారా, యేసయ్య కాలుకి ఉన్నటువంటి పాదాలు తీయడానికి కూడా నేనేం చేయనంటున్నాడు? సరిపోనంటున్నాడు. ఎటువంటి విశ్వాసంతో ఉన్నాడు ఆయన, ఎటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకుని ఆయన కాళ్ళని పాదములకున్న చెప్పులు తీయడానికి కూడా నేను సరిపోనటువంటి స్థితిలో ఈ యొక్క యోహాను గారు దేవుని దృష్టిలో తగ్గించుకున్నవాడై ఉన్నాడు. అయితే తగ్గించుకున్న యోహానును బట్టి యేసు ప్రభు ఏం చేశారంటే తనపై చేయి వేసి, ఎవరిపై? యేసయ్యపై చేయి వేసి యేసయ్యకు ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేశాడు? బాప్తిస్మాన్ని ఇచ్చాడు. అంటే ఎంత ధన్యతను పొందుకున్నాడు. తనను తాను తగ్గించుకుంటున్న బట్టి యేసయ్య దృష్టిలో ఆయన చేతులు పట్టుకోవడానికి, లేకపోతే ఆయన కౌగిలించుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి అనేమంటల డైరెక్ట్ గానే చెప్పాడు, ఆయన పాదానుకున్న చెప్పులు తీయడానికి కూడా నేను సరిపోనయ్యా. అటువంటి రీతిగా తగ్గించుకున్న యోహానుతో ప్రభువు రక్షణ పొందిన వారు ఉన్నారు. ఈ యొక్క యోహాను లోక రక్షకుడైన యేసయ్యకి ఏం చేశాడు? బాప్తిస్మాన్ని ఇచ్చాడు. ప్రియులారా, అబ్రహాము గారు ప్రభువుతో అంటున్నటువంటి మాట, నేను ధూళినై ఉన్నాను, బూడిదనై. కాబట్టి ఈరోజు మనకి ఏ రోజు? ఇంగ్లీష్లో హ్యాష్ వెడ్నెస్డే. సో బూడిద, భస్మము బుధవారం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారి దృష్టిలో ఏ రీతిగా ఈయన తగ్గించుకున్నాడు అంటే అంటున్నాడు, నేను బూడిదనై ఉన్నాను, నేను యోహాను గారి విషయంలో మనం చూసినట్లయితే ఈయన అంటున్నటువంటి మాట, ఆయన పాదములకున్న చెప్పులు తీయడానికి కూడా నేనేం కాదు, పాత్రును. వినండి, అబ్రహాము గారు తగ్గించుకుంటున్న బట్టి అబ్రహాము గారిని దేవుడు హెచ్చించిన వాడి ఉన్నాడు. అబ్రహాము గారిని దేవుడు దీవించిన వాడి ఉన్నాడు. దేవుడితో స్నేహమును
పెంచుకున్నవాడు ఉన్నాడు. ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను తగ్గించుకుంటున్న బట్టి దేవునికి విధేయుడై దేవునిని ఇచ్చే దీవులను పొందుకునే ధన్యుడుగా దైవజనులు అన్నారు, విశ్వాస పాత్రుడయ్యాడు, హెచ్చింపబడ్డాడు. మనము కూడానట మనము తగ్గించుకుని దేవునికి విధేయత చూపి మనము కూడా విశ్వాస పాత్రులం అవుతాము, మనము కూడా హెచ్చించబడతాము. మనము కూడా నాట రెండవ రాకడ దూతలుగా దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు, ఇక మూడవ విషయానికి మనం వెళ్ళినట్లయితే లూకా శుభవార్త 18వ అధ్యాయము. లూకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని పఠించుకుందాం. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఉండనందుకు చాలండి. పిల్లరా, మూడవదిగా మనం చూసినట్లయితే సుంకరి తనను తాను తగ్గించుకున్నవాడు ఉన్నాడు. చూద్దాం, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ అన్నారు, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకరు పరిసయ్యుడు, మరొకరు సుంకరి. సో పరిసయ్యుడు దేవుని మందిరానికి వెళ్ళి నిలవబడి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను వారిలాగా లేను, నేను వీరిలాగా లేనని వారితో వీరితో కంపారిజన్ చేసుకుంటున్నాడు. నేను వ్యభిచారులా లేను, నేను దొంగతనాలు చేసేవారిలా లేను, నేను అన్యాయం చేసేవారిలా లేను, ఆ మట్టుకు నేను చాలా ఎలా ఉన్నాను? మంచిగా ఉన్నాను, నీతిగా యథార్థంగా జీవిస్తున్నాను. వినండి, మనం అనుకుంటాం మనం మంచివారమని. మన దృష్టికి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం మనం చాలా మంచివారమని. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామో మనం చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. పిల్లరా, ఈ యొక్క పరిసేయుడు అనుకుంటున్నాడు నేను వారిలాగా వీరిలాగా లేనని. దేవాలయంలోనికి వచ్చి దేవునితో మాట్లాడుతూ కంపారిజన్ చేసుకుంటున్నాడు. దేవుడికి తెలియదు ఆయన ఎలా ఉన్నాడు. అంటున్నాడు, నేను వాడికిలా లేను, వీడికిలా లేను. మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? కంపారిజన్, పోల్చకూడదు ఎవరితో కూడా. మనకిచ్చే దీవెన మనకుంటుంది, మనకొచ్చే స్థితి ఉంటుంది. వారిలా ఉండకూడదు, వీరిలా ఉండకూడదు, లేకపోతే వారిలా ఉండాలి, వీరిలా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మాట్లాడుతున్నాం, పోల్చుకో. ఏమో వారికన్నా ఎక్కువ దీవెన దేవుడు నీకు ఇవ్వచ్చేమో. కాబట్టి పిల్లరా, కంపారిజన్లు అనేవి మనం చేయకూడదు. ఇక్కడ చేస్తున్నటువంటి మిస్టేక్ అది. ఆ దేవునికి ఏం చేస్తున్నాడట? తన క్యారెక్టర్ని బట్టి దేవునికి ఏం చేస్తున్నాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. తర్వాత చూద్దాం, వారములకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు చెల్లించుచున్నానని తనలో తాను, వినండి, అంటున్నాడట. వారానికి నేను నీ కోసం ఏం చేస్తున్నాను? 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను దేవా. నాకు వచ్చే రాబడంతట్లో కూడా నీకు ఇవ్వవలసిన ఏదైతే ఆ 10వ భాగం ఉందో ఆ 10వ భాగాన్ని నీకు నమ్మకంగా ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాను దేవా. దేవునికి తెలియదు ఈయన ఇస్తున్నాడో లేదో, దేవునికి తెలియదు ఈయన ఉపవాసం చేస్తున్నాడో లేదో. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అయ్యా, నేను ఏదో పొరపాటు చేశాను, నన్ను క్షమించు, లేకపోతే నా పట్ల అది చేయి, ఇది చేయి, లేకపోతే దేవుని స్తుతించి దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. కానీ ఈయన విషయంలో ఏం చేస్తున్నాడు? ఈయన గురించి ఈయన చెప్పుకుంటున్నాడు దేవునికి. ఆయనకి ఈయన గురించి ఏమీ తెలియనట్టు. కానీ సుంకరి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు 13వ వచనంలో. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని. వినండి, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగనంటే, ఆకాశమందున్న దేవుని చూడడానికైనా నేను సరిపోనని తల దించుకొని గుండెలు బాదుకుంటూ, అయ్యా నేను పాపిని, నా పాపములు ఏం చేయి, క్షమించని వేడుకుంటున్నాడు. వినండి, దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, దినానికి ఒక్కసారైనా ఏం చేయాలట? మనం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కొన్ని పొరపాట్లు, మిస్టేక్స్ అనేవి మనం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనం తగ్గించుకొని దినదినము చేసే ప్రార్థనలో మన పాపములు ఏం చేయాలి? ఒప్పుకోవాలని మనకు మంచిది.
లేకపోతే రాశులైపోతాయి, మనం ఏం చేయలేము, ఆ పరలోకపు భాగ్యాన్ని పొందుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువు చివరిలో వారి గురించి చెప్పినటువంటి మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఎవరు నీతిమంతుడయ్యాడు చివరికి? అమ్మా వినండి, దేవుని సన్నిధానానికి వస్తూ మనలో మారు మనసు లేక మనం ఎన్ని ప్రార్థనలకు వచ్చినా, మనము ఏ విధంగా పరిచర్య చేసినా, మనం ఏ విధంగా దేవునికి అర్పణలు ఇచ్చినా, మనము మారు మనసు లేకుండా ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానానికి వచ్చినా మన జీవితంలో ఫలింపు ఉండదు, మనకు దేవుని రాజ్య భాగ్యాన్ని పొందుకోలేదు. వినండి, దేవుని మార్గములో నడిచే మనలను ప్రభువు కోరుకునేది మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ హృదయము పాపముతో నిండిపోయింది కనుక మొదట ఈ హృదయాన్ని శుద్ధి చేసి మనం ఏం చేయాలంటే దేవునికి అర్పణ ఇవ్వాలి. తర్వాత మన సమయాన్ని దేవునికి అర్పణ ఇవ్వాలి. తర్వాత మన స్థితిని, మన కుటుంబాలను, మన పరిస్థితిని, మనకొచ్చే రాబడన్నిటిని కూడా ఆ తర్వాత దేవునికి అర్పణగా. మొదటి అర్పణ ఏమి ఇవ్వాలి అమ్మా? మాట్లాడరేంటమ్మా? ఏమి ఇవ్వాలి? మన హృదయాన్ని దేవునికి. ఈ యొక్క సుందర అంటున్నాడు, అయ్యా నేను నీకోసం అన్నం మానేస్తున్నా, నేను నీకోసం. చూడండి, ఉపవాసాలు చేసేటప్పుడు కొంతమంది చెప్పుకుంటారు, చాలా మందికి నేను ఉపవాసం చేస్తున్నా, నేను ఉపవాసం చేస్తున్నా, నేను ఎవరి కోసం చేస్తున్నాను ఉపవాసం? దేవుడి కోసం చేస్తాం, మనుషుల కోసం చేస్తున్నాం. రహస్యమందు ఏం చేయాలి? మన ప్రతి కార్యాన్ని చేయాలి. మనుషులకు కనబడవలెనని దేవుడు చేయమట్లా. రహస్యమందన్న తండ్రి ఎందుకు మనం ప్రార్థించాలి, ధ్యానించాలి, దీక్ష చేయాలి. సరే, మన వాక్యంలోని ముందుకు వెళ్ళిపోదాం. పిల్లరా, మూడవదిగా మనం చూసినట్లయితే సుంకరి తన హృదయాన్ని పరిశీలన చేసుకుని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి ధైర్యము చాలకపోయినా తగ్గింపు కలిగి ప్రార్థించాడు. దైవజనులు అన్నమాట, తగ్గింపు ప్రార్థన ద్వారానట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ఈ సుంకర విషయంలో ప్రభు అన్నమాట, ఇతడు ఏమవుతున్నాడు? నీతిమంతుడు. కనుక ఈ యొక్క శిలువ శ్రమల దీక్షలో ఉన్న మనము ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తద్వారా మనం ఏం చేయగలము? నీతిమంతులుగా. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోదాం. 4వ మాటలోకి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం నుండి పఠించుకుందాం. 10వ వచనాన్ని ఒకసారి చదవండి. 8వ వచనం. 8వ వచనం. సారీ, 8వ వచనం. చాలండి. పిల్లరా, 4వ మాట మనం చూసినట్లయితే శాతాధిపతి మనకి ఇక్కడ కనపడుతున్నాడు. 100 మంది సైనికులకి అధికారం ఉన్నటువంటి యొక్క శాతాధిపతి దేవుని యొద్దకు వచ్చాడు. చాలా దూరం నుండి ప్రయాణం చేసి ప్రయాసతో వచ్చాడు. ఈ ప్రయాసతో వచ్చిన ఈ శాతాధిపతి అంటున్నాడు, అయ్యా నా ఇంటి దగ్గర దాసుడు వ్యాధితో బాధపడుతున్నాడు, నువ్వు రావద్దు, నీవు రావడానికి నేను పాత్రుని కాదు. వినండి, ఆయన కామన్ మ్యాన్ కాదు, ఆయన సామాన్య మనుషుడు కాదు. ఆయన ఎవరు? శాతాధిపతి, ఒక సైనికులకు అధికారి. అటువంటి గొప్ప స్థితిలో ఉండి, ఆ గొప్ప స్టేజ్ లో ఉండి కూడా ఆయన అంటున్నటువంటి మాట, నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుణ్ణి అంటే తను